Welcome to current affair discussion. Today we are going to discuss May 16th to 23rd part 3 current affairs. In part 1 and part 2 till 22nd questions we discussed from 23rd onwards. Let's move to first question. One private sector bank here. The bank is Yes Bank. Yes stands Youth Enterprise Scheme Bank. And this bank recently a new kind of savings account ni debit card ni provide చేస్తుంది under their new banking initiative. What is the savings account name? That is Yes Grandier. Option 3 is the correct answer. Yes Grandier. ఈ అకౌంట్ ఎవరైతే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 5 lakhs కానీ లేదు బ్యాంక్తో నెట్ రిలేషన్షిప్ వాల్యూ 20 lakhs కానీ అంటే లైక్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్డి ఆర్డీస్ కానీ మెయింటైన్ చేస్తున్నారో అండ్ దిస్ ఇస్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో అలాంటి కైండ్ ఆఫ్ కస్టమర్స్కి ఈ ఎస్ గ్రాండియన్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది ఎస్ బ్యాంక్. ఈ అకౌంట్లో బెనిఫిట్ ఏంటి అంటే ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ ట్రావెల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, క్రాస్ కరెన్సీ మార్కప్ ఛార్జెస్ అది కూడా జీరోకి అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఎయిర్పోర్ట్స్లో కూడా లాంజ్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 3-in-1 అకౌంట్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. 3-in-1 అకౌంట్ అంటే డిమాట్, ట్రేడింగ్, సేవింగ్స్ అకౌంట్, రైట్. సో ఇక్కడ ద పాయింట్ దట్ వీ నీడ్ టు ఫోకస్, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇది యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అంటే వెయిటెడ్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్. సపోజ్ లెట్ us assume టుడే మనం మే 30లో ఉన్నాం. మే 30, మే 29th వరకు, మే 1st నుంచి ఓకే, 1st మే నుంచి మే 29 వరకు ఒక పర్సన్ అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ ఉంది అనుకుందాం, జీరో బ్యాలెన్స్. మే 30 and 31 ఈ 2 days సపోజ్ టుడే ఒక 1 crore rupees డిపాజిట్ చేశాడు అనుకుందాం సేవింగ్స్ అకౌంట్లో, అండ్ ఈ అమౌంట్ని విత్డ్రాల్ చేయకుండా నెక్స్ట్ డే కూడా ఉంచారు అనుకుందాం. మంత్ కంప్లీట్ అవుతుంది కదా మే 31st అలా లైక్ దట్. లాస్ట్ 2 daysలో జస్ట్ 1 crore డిపాజిట్ చేశాడు ఒకరోజు మే 30th. ఇప్పుడు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే 29 days వరకు ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎవ్రీ డే 0, 29 into 0 ప్లస్ మే 30, 31st 2 days కాబట్టి 2 days అండ్ ఎంత అమౌంట్ 1 crore rupees డివైడెడ్ బై టోటల్ 31 days. సింప్లీ ఇది 2 crores డివైడెడ్ బై 31, టేక్ ఎ రౌండ్ ఫిగర్ 30, 3 6 18, 3 7 21, ఆల్మోస్ట్ 6 లక్షలకు పైగా యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్టే అవుతుంది. అంటే ఎవ్రీడే బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఒక పర్టికులర్ డేన బల్క్ సమ్ని డిపాజిట్ చేసి నెక్స్ట్ డే విత్డ్రా చేసేసినా కూడా అది యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కింద కవర్ అవుతుంది. ఓకే, లైక్ దట్. ఇలా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవరైతే 5 lakhs కానీ అబోవ్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ కోసము ఎస్ బ్యాంక్ లాంచ్ చేసిన సేవింగ్స్ అకౌంట్ ఏంటంటే ఎస్ గ్రాండియర్. ఓకే, రైట్. ఎస్ బ్యాంక్ ముంబైలో ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్. రైట్, 24th క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా విజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అపాయింటెడ్ దిస్ గాయ్, అపాయింట్మెంట్ ఇది రుషబ్ గాంధీ, ఓకే, as its new MD and CEO for the next 5 years with effect from July 1st, 2024. And the insurance company is India First Life Insurance. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ అపాయింట్మెంట్ కాబట్టి IRDAI కూడా అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బోర్డ్ మెంబర్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత, షేర్ హోల్డర్స్ అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత దిస్ గాయ్ ఈస్ గోయింగ్ టు బికమ్ న్యూ MD and CEO ఆఫ్ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది ముంబైలో ఉంటుంది. లొకేషన్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ముంబై, and new MD and CEO Rishabh Gandhi. Just appointment, not much to discuss, right? Next 25th question. 25th question ఏంటంటే name the indigenously developed guided multi-launch rocket system. MLRS stands multi-launch rocket system. అంటే ఒకేసారి different targetsని, multiple targetsని ఎయిమ్ చేసే కైండ్ ఆఫ్ టెక్నాలజీ దట్ వాజ్ రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ బై ది పాకిస్తాన్, రైట్. పాకిస్తాన్ ఓన్ స్వదేశీ టెక్నాలజీతో మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ని డెవలప్ చేసింది. అండ్ దాని రేంజ్ 400 kilometers వరకు ఉన్న టార్గెట్స్ని హిట్ చేయగలదు. ఓకే, రైట్. మల్టిపుల్ టార్గెట్స్ని అట్ ఏ టైం హిట్ చేయగలదు. అండ్ దీనికి వాళ్ళు పెట్టిన పేరు ఫతా 2. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఈస్ దిస్ సిస్టమ్? మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్. అండ్ విచ్ కంట్రీ? పాకిస్తాన్, అది కూడా ఇండిజినియస్గా. అండ్ వాట్ ఈస్ దట్ పర్టికులర్ టెక్నాలజీ అంటే వాళ్ళు దానికి పెట్టినటువంటి నేమ్ ఏంటి అంటే ఫతా 2 అండ్ రేంజ్ వచ్చి 400 kilometers, రైట్. దట్స్ ఆల్ అబౌట్ 25th క్వశ్చన్. నెక్స్ట్ 26th one. నేమ్ ద రీసెంట్లీ డిస్కవర్డ్ సూపర్ ఫ్లఫీ ఎక్సోప్లానెట్. ఆల్రెడీ చెప్పాను లాస్ట్లోనే. ఎక్సోప్లానెట్ అంటే మన సోలార్ సిస్టమ్కి అవుట్ సైడ్ మన సన్ ఒక స్టారు, మన సన్ చుట్టూ ఎలాగైతే మన ఎర్త్ తిరుగుతుందో అలానే మన సోలార్ సిస్టమ్కి అవుట్ సైడ్
ఏదైనా స్టార్ చుట్టూ ప్లానెట్ కన్నా తిరుగుతూ ఉంటే, ఆర్బిట్ అవుతూ ఉంటే దాన్ని ఎక్సో ప్లానెట్ అంటాం. రీసెంట్గా ఎక్సో ప్లానెట్ని కనుగొన్నారు. ఒక ఎక్సో ప్లానెట్, సూపర్ ఫ్లఫీ ఎక్సో ప్లానెట్ విత్ అ కాటన్ క్యాండీ లైక్ డెన్సిటీ. ఎందుకని పెట్టారు అంటే యాక్చువల్గా ఇది జూపిటర్, మన సోలార్ సిస్టంలో జూపిటర్ ఉంది కదా ప్లానెట్, దానికన్నా సైజులో 50% ఎక్కువ ఉంటుంది. ఓకే రైట్. బట్ weighs only 1/7 ఆఫ్ ది జూపిటర్. అందుకే దాన్ని క్యాండీ లైక్ డెన్సిటీ, దట్ ఈస్ సూపర్ ఫ్లఫీ ఎక్సో ప్లానెట్ అన్నారు. అండ్ ఈ పర్టికులర్ ఎక్సో ప్లానెట్ నేము వాస్ప్ 193b. దీన్ని కనుక్కునేది కూడా ఆ కంపెనీ వాళ్ళే, అందుకని ఆ పేరు పెట్టారు. ద ఎక్సో ప్లానెట్ వాజ్ ఇనిషియల్లీ స్పాటెడ్ బై వైడ్ యాంగిల్ సర్చ్ ఫర్ ప్లానెట్స్, వాస్ప్. వీళ్ళే కనుక్కున్నారు, దట్స్ వై నేమ్ అది ఇచ్చారు, వాస్ప్ 193b. ఓకే. ద ఎక్సో ప్లానెట్ వాజ్ ఫౌండ్ బియాండ్ సోలార్ సిస్టమ్, మన సోలార్ సిస్టమ్కి అవుట్ సైడ్, దట్ ఈస్ నియర్లీ దిస్ మచ్ డిస్టెన్స్, 1200 light years away from the Earth. And WASP 193b is the second lightest exoplanet after the Kepler 51d and Neptune-like density. Okay, exoplanetsలో మనం ఇప్పటివరకు కనుక్కున్న exoplanetsలో second lightest exoplanet this one. What is that? WASP 193b. WASP 193b after this Kepler 51d. Okay, that's all about this particular question. Next, moving to question number 27th one. ఇది పాజిటివ్ ఇన్సిడెంట్. నార్మల్గా పాజిటివ్ ఇన్సిడెంట్స్ నేను అవాయిడ్ చేస్తూ ఉంటా, మీతో డిస్కస్ చేయను, అది సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అయితే తప్ప. దిస్ గాయ్ నారాయణ్ వాగుల్, ఈయన చనిపోయారు రీసెంట్గా, పాజిటివ్ నారాయణ్ వాగుల్. ఈయన వెరీ యంగెస్ట్ ఏజ్లోనే బ్యాంకుకి ఎండి అండ్ సిఓ రోల్ని ప్లే చేశారు. ఓకే. అండ్ యాక్చువల్గా ఈయన ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ ఈయనకి పద్మ భూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. హీ వాజ్ అవార్డెడ్ ది పద్మ భూషణ్, ఇండియాస్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఇన్ 2010. ఆయనకి పద్మభూషణ్ ఏ ఇయర్లో ఇచ్చారు వీటికన్నా. మై ఇంటెన్షన్ టు యూ పీపుల్, ఈయన వర్క్ చేసినటువంటి సమ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే, ఒకటి బ్యాంక్ ఆఫ్ ఇండియా 1981లోనే చైర్మన్ అయ్యారు. వరాస్ క్రిజిల్ కూడా వర్క్ చేశారు. క్రిజిల్ మన ఇండియాలోనే ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, దానికి ఫౌండర్ చైర్మన్గా వర్క్ చేశారు. అండ్ ఈయనకు సంబంధించి ఒక మెమోయర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ released his memoir title Reflections. Okay, this one published by Piramal Enterprises Limited, which carried vivid account of his experiences spanning over several decades in financial sector in India. And life experiences anni kuda oka memoir dwara, that is Reflections. So simply we should remember here, as per this question point of view, if you come across here, it's a passed away incident. Personality name is Narayanan Vagul, and he is actually former చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఆ బ్యాంక్తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా వర్క్ చేశారు. అండ్ ఇప్పటి వరకు ఒక బ్యాంకుకి చైర్మన్గా అట్ ది 45 yearsలోనే చైర్మన్ అయినటువంటి యంగెస్ట్ పర్సన్ ఆయన నారాయణన్ వాగుల్. అండ్ ఈయనకి పద్మభూషణ్ ఇచ్చారు 2010లో. ఓకే, హైయెస్ట్ హానర్లో థర్డ్ హైయెస్ట్ హానర్ మన ఇండియాలో, భారతరత్న, పద్మవిభూషణ్, దెన్ పద్మభూషణ్. ఓకే రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ థింగ్, which country has recently become the first country in Asia to build the high energy photon source, that is HEPS, high energy photon source, the 4th generation synchrotron light source. What is this synchrotron light source ante? వరల్డ్లోనే బ్రైటెస్ట్ ఎక్స్రేస్. ఈ టెక్నాలజీ కొన్ని యూరోప్ కంట్రీస్కి మాత్రమే ఉంది, లైక్ ఫ్రాన్స్. అండ్ ఏషియాలో అయితే ఇప్పటివరకు ఈ టెక్నాలజీ ఏ కంట్రీకి లేదు. అండ్ ఈ అచీవ్మెంట్ని చేసినటువంటి కంట్రీ చైనా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, HEPS, హై ఎనర్జీ పోటాన్ సోర్స్, అది కూడా ఎన్నో జనరేషన్. మన ఇండియాలో అయితే థర్డ్ జనరేషన్లో ఉన్నాం ఇప్పుడు, ఇంకా హై ఎనర్జీ పోటాన్ సోర్స్ సంబంధించి. అండ్ చైనా 4th generation సింక్రోట్రాన్ లైట్ సోర్స్ని కూడా అచీవ్ చేయడం జరిగింది. అండ్ దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, HEPS ఈస్ డిజిగ్నేటెడ్ టు యాక్సలరేట్ electrons up to energies of 6 giga electron volts within its 1.36 kilometer circumference storage ring. The HEPS will dramatically improve the time resolution of experiments. This is the advantage of that technology, performing measures in hundreds of nanoseconds compared to the milliseconds required by third generation synchrotrons like the Shanghai Synchrotron Radiation Facility. Okay, simply present ఉన్నటువంటి ఈ థర్డ్ జనరేషన్ సింక్రోట్రాన్లు మిల్లీ సెకండ్స్ వరకు మెజర్ చేయగలవు, వెరాస్ అంత స్పీడ్తో మిల్లీ సెకండ్ స్పీడ్తో మెజర్ చేయగలవు. వెరాస్ దిస్ 4th generation సింక్రోట్రాన్ HEPS ఏంటంటే ఈవెన్ నానో సెకండ్స్ వరకు కూడా మెజర్ చేస్తుందంట. దట్స్ ద
little bit of improvement compared to third generation. And what is synchrotron ante? A synchrotron is a type of circular particle accelerator where particles move in a loop. It works by accelerating charged particles, electrons through sequences of magnets until they reach almost the speed of light. Simply, ఈ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ సింక్రోట్రాన్ ఏంటంటే ఎక్స్రేస్ తీసే టెక్నాలజీ. అండ్ ఇప్పటి వరకు అయితే మన ఇండియాలో థర్డ్ జనరేషన్ సింక్రోట్రాన్ లైట్ సోర్స్ ఉంది. దట్ ఈస్ హెచ్ఈపిఎస్ హై ఎనర్జీ పోటాన్ సోర్స్. థర్డ్ జనరేషన్ మాత్రం మన ఇండియాలో ఉంది. ఏషియాలో కూడా థర్డ్ జనరేషన్ వరకు మాత్రమే ఉన్నాయి. చైనా ఫోర్త్ జనరేషన్ని కూడా అచీవ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పార్టర్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ 29th. ఆల్రెడీ ఈ టనల్ గురించి నేను మీతో మాట్లాడాను. సీలా టనల్ ఆర్ సేలా టనల్ ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే, అదే క్వశ్చన్ ఏ స్టేట్లో ఉంది అని. బట్ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్, ఇన్ఫ్యాక్ట్ లాంగెస్ట్, లుక్ అట్ హియర్. సీలా టనల్ ఈజ్ ది వరల్డ్స్ లాంగెస్ట్ బైలేన్ టనల్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రోడ్ కనెక్టింగ్ దీస్ లొకేషన్స్. తేజ్పూర్ అస్సాం నుంచి తవాంగ్ వెస్ట్ కమాంగ్ డిస్టిక్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, రైట్. ఏ ప్రాజెక్ట్ కింద దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే వర్తక్ అనే ప్రాజెక్టు. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఎంత హైట్లో అంటే 13,000 feet. Arunachal Pradesh Sila Tunnel, an engineering marvel, has been recognized India's highest tunnel by the International Book of Honor, England, UK. Okay, Indialone highest tunnel at an altitude of 13,000 feet. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది BRO. అండ్ ఏ ప్రాజెక్ట్ కింద, వర్తక్ ప్రాజెక్ట్ కింద ఏ రెండు లొకేషన్స్ని కనెక్ట్ చేస్తుంది అంటే దట్ ఈస్ తేజ్పూర్ అస్సాం నుండి తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్. అంటే అరుణాచల్ ప్రదేశ్ ఇది అస్సాం అనుకుందాం ఒక సైడ్, ఇంకో సైడ్ అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటే ఇక్కడ తేజ్పూరు మరి ఇక్కడ తవాంగ్, ఈ రెండు లొకేషన్స్ని కలిపే రోడ్లో అరుణాచల్ ప్రదేశ్ సైడ్న వస్తుంది దిస్ టనల్. ఓకే, అండ్ దిస్ టనల్ ఎంత హైట్లో ఉంది అంటే 13,000 feet హైట్లో ఉంది. అండ్ ఈవెన్ దీని లెంత్ కూడా చూస్తే ద 2.598 kilometer long Sila tunnel on Tejpur Tawang road ensures year-long connectivity to the strategic Tawang region. Okay, Tawang region. అండ్ ఎందుకు ఇది న్యూస్లో ఇప్పుడు ఉంది అంటే ఆల్రెడీ దీని గురించి నేను మీద కరెంట్ అఫైర్స్లో మాట్లాడా, బట్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఈ రికగ్నిషన్ ఇచ్చారు ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఏమైంది ఇక్కడ క్వశ్చన్లో 29th సీలా టనల్ గురించి ఉంది. సీలా టనల్ ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్. ఏంటిది? ఇండియాలోనే హైయెస్ట్ టనల్. ఎంత ఆల్టిట్యూడ్లో? 13,000 feet. ఓకే, ఎంత లెంత్? 2.58 kilometers. ఏ స్టేట్లో ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో. ఏ రెండు లొకేషన్స్ని కనెక్ట్ చేసే రోడ్లో ఉంది? దట్ ఈస్ తేజ్పూర్ అస్సాం, తవాంగ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అండ్ రీసెంట్గా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ అవార్డ్ని ఇవ్వడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ 29th. నెక్స్ట్ ముందు 30th క్వశ్చన్. ఓకే, రైట్. 30th క్వశ్చన్ ఏంటంటే which space organization has recently won the Geospatial Leadership Awards 2024 for enabling industry development in public policy during the Geospatial World Forum 2024 held in Rotterdam, Netherlands. Okay, recently Rotterdam, Netherlands lo జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం ఈవెంట్ జరిగింది. జియోస్పేషియల్ వరల్డ్ ఫోరం ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే రోటర్డామ్, నెదర్లాండ్లో. ఈ ఈవెంట్లో ఈ కేటగిరీ కింద, వాట్ ఈస్ ద కేటగిరీ? ఎనేబులింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇన్ పబ్లిక్ పాలసీ. దీంట్లో జియోస్పేషియల్ లీడర్షిప్ అవార్డ్ని మన ఇండియాకి సంబంధించిన ఇన్ స్పేస్కి ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ఇన్ స్పేస్? ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. IN space, in space. What actually in space? Indian National Space Promotion and Authorization Center. దీని హెడ్ క్వార్టర్ అహ్మదాబాద్లో ఉంటుంది, గుజరాత్, అహ్మదాబాద్. దీని మేజర్ రోల్ ఏంటంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్, the award acknowledges the outstanding contributions made by InSpace to the international geospatial field
which help in fostering the growth and development of the space sector in India and also its support to non-government entities in the space economy. ఇండియాలో స్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రైవేట్ కంపెనీస్కి రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసే అథారిటీ ఇది. సో స్పేస్ సెక్టార్కి వీళ్ళు చేసిన కంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ ఇన్ స్పేస్ని ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీలో స్పేస్ కంపెనీస్కి ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు గాను దిస్ అవార్డుని ఇవ్వడం జరిగింది. జియోస్పేషియల్ లీడర్షిప్ అవార్డు వాజ్ ప్రెజెంటెడ్ డ్యూరింగ్ ద జియోస్పేషియల్ వరల్డ్ ఫోరమ్ రోటర్డమ్, నెదర్లాండ్లో జరిగింది. ఇన్ స్పేస్ వాజ్ హానర్డ్ ఫర్ దిస్ పాలసీ, పబ్లిక్ పాలసీ, దట్ ఈస్ enabling industry development in public policy. Okay, right. So simply question point of view, if you look at here one more time, ఏ స్పేస్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్ స్పేస్ ఎక్కడుంది? అహ్మదాబాద్, గుజరాత్లో. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అబ్రివేషన్ చెప్తుంది, దీని మీనింగ్ ఏంటో. వాట్ ఈస్ దట్? స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని స్పేస్ సెక్టార్లో ఎంకరేజ్మెంట్ చేయడం కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేసినటువంటి ఒక రెగ్యులేటరీ బాడీయే ఇన్ స్పేస్. ఎక్కడుంది? అహ్మదాబాద్, గుజరాత్లో ఉంది. వీళ్ళకి రీసెంట్గా నెదర్లాండ్ రోటర్డామ్లో జరిగినటువంటి జియోస్పేషియల్ వరల్డ్ ఫోరమ్ అవార్డులో జియోస్పేషియల్ లీడర్షిప్ అవార్డుని ఇచ్చారు. ఏ కేటగిరీ కింద అంటే ఇన్ పబ్లిక్ పాలసీ, దట్ ఈస్ ఎనేబులింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రైట్? 30. నెక్స్ట్ 31st క్వశ్చన్. 31st క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యూ లుక్ అట్ దట్ 31st క్వశ్చన్, విచ్ రెగ్యులేటరీ బాడీ has recently granted the Life Insurance Corporation of India an additional 3 years to meet minimum public shareholding norms. యాక్చువల్గా ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడానికి ముందు లెట్ మీ గివ్ సమ్ క్లారిటీ. 2010లో సెబీ తీసుకొచ్చిన ఒక గైడ్లైన్ ఏంటంటే, ఏదైనా స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతున్న కంపెనీ, లిస్టెడ్ కంపెనీ లిస్ట్ అయిన 3 years లోపే పబ్లిక్ షేర్ హోల్డింగ్ మినిమం 25% ఉండేలా చూడాలి. ఓకే, అంటే ప్రమోటర్స్ యొక్క కంట్రిబ్యూషను 75% కన్నా తక్కువ ఉండాలి, ఆర్ ఎల్ 75% ఉండొచ్చు. వెరస్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ 25% ఉండాలి. ఇది 2010లో సెబీ తీసుకున్నటువంటి ఒక గైడ్ లైన్. అంటే ఏదైనా కంపెనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే, లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయితే, దాంట్లో మనలాంటి పీపుల్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అంటే మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్, మనలాంటి ప్రమోటర్స్ కాకుండా అదర్ పీపుల్ యొక్క స్టాక్ దిస్ మచ్ పర్సెంటేజ్ మినిమం అయినా ఉండాలి. ఇది 2010లో తీసుకొచ్చింది. ఇనిషియల్గా పిఎస్యూస్కి, ఇది ఆల్ నాన్ పిఎస్యూస్కి. అదే పిఎస్యూస్ అయితే, పిఎస్యూ అంటే ఏంటి? పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓనర్షిప్ ఏ కంపెనీస్లో అయితే 51% కన్నా ఎక్కువ ఉంటుందో, 51 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటుందో ఆ కంపెనీస్ని పిఎస్యూస్ అంటాం. వీటికి ఇదే గైడ్లైన్ని 10%కి ఫిక్స్ చేసింది మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్. అంటే గవర్నమెంట్ ఓనర్షిప్ 90% ఉండొచ్చు, వరాస్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10% ఉండొచ్చు. ఇది 2010లో ఇష్యూ చేసినటువంటి గైడ్లైన్. 2018లో సెబీ ఏం చేసిందంటే ఈ నెంబర్ని 25%కి ఫిక్స్ చేసింది. ఈవెన్ పిఎస్యూస్కి ఆల్సో, పిఎస్యూస్కి కూడా మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25%. అంటే సపోజ్ ఇప్పుడు ఎల్ఐసి ఎగ్జాంపుల్లో ఎల్ఐసినే ఉంది. ఎల్ఐసి తీసుకుంటే ఎల్ఐసి 2 years బ్యాక్ లిస్ట్ అయింది స్టాక్ ఎక్స్చేంజ్లో 2022లో. యాక్చువల్గా ఈ రూల్ ప్రకారం మాట్లాడితే ఎల్ఐసి 2025 కల్లా, అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా గవర్నమెంట్ ఓనర్షిప్ 75%, పబ్లిక్ ఓనర్షిప్ 25% ఉండాలి యాక్చువల్గా అయితే. బట్ ఎల్ఐసికి ఎగ్జామ్షన్ ఇచ్చింది సెబీ. ఏం ఎగ్జామ్షన్ ఇచ్చిందంటే, నాట్ 3 years, 5 years టైం అవుట్ ఇచ్చింది. అదొక ఎగ్జామ్షన్, అంటే 2027కి. నెక్స్ట్ థింగ్, మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మల్గా పిఎస్యూస్కి కూడా 25% అని చెప్పాను కదా, బట్ ఎల్ఐసికి 10% మాత్రమే ఫిక్స్ చేశారు, 10% మాత్రమే. ప్రజెంట్ అయితే ఎల్ఐసి ఎలా ఉందంటే 95% ఓన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 5% ఓన్ బై ప్రైవేట్ ఎంటిటీస్ లైక్ యూ అండ్ మీ, ప్రైవేట్ పీపుల్, ప్రైవేట్ ఎంటిటీస్. అండ్ ఎల్ఐసి ఏం చేయాలంటే మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ని ప్రజెంట్ ఇప్పుడు 95% ఉంది కదా, మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ 95% ఉంది కదా, ఈ నెంబర్ని 10%కి ఇంక్రీజ్ చేయాలి. అంటే ఈ 5% స్టాక్ని, అంటే 90 గవర్నమెంట్ ఓనర్షిప్, ఇంకో 5% సేల్ చేయాలి. దీనికి సెబీ ఇచ్చినటువంటి డెడ్ లైన్ 2027. ఓకే, దట్స్ అ క్వశ్చన్, రైట్? 30 కంప్లీట్ అయింది. 31st క్వశ్చన్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, which regulatory body has recently granted the Life Insurance Corporation of India an additional 3 years to meet minimum public shareholding norms? Okay, right, that is SEBI, Securities Exchange Board of India. ఏ ఇయర్కి వాళ్ళు అచీవ్ చేయాలి అంటే, ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, దిస్ ద డేట్ 16th May 2027 లోపు
మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10% అచీవ్ చేయాలి. ఇది ఎల్ఐసి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ గురించి పక్కన పెడితే ఏదైనా లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ అయిన కంపెనీ లిస్ట్ అయిన 3 years లోపే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే పిఎస్యూస్ అయితే, ఈవెన్ ఇప్పుడు పిఎస్యూస్కి కూడా దిస్ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్, ఎంపీఎస్ అంటే మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్, ఇట్స్ 25%. అంటే ప్రమోటర్స్ యొక్క ఓనర్షిప్ మ్యాక్సిమం 75% ఎక్సిడ్ ఉండకూడదు. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 32nd, రైట్. ఇది కూడా స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆస్ట్రోనమర్స్ డిస్కవర్డ్ an Earth-sized exoplanet orbiting an ultra-cool red dwarf star similar in size to Jupiter. What is that particular exoplanet name? That is Speculus 3b. ఇది exoplanet. మన సన్తో కంపేర్ చేస్తే హాఫ్ టెంపరేచర్స్ ఉంటుందంట. ఆ పర్టికులర్ స్టార్, చిన్న స్టార్, దాని చుట్టూ తిరుగుతూ ఉంది ఒక ఎక్సోప్లానెట్. అది ఏంటి అంటే మన ఎర్త్ సైజ్లో ఉంది. దట్ ఈస్ Speculus 3b. Astronomers have discovered an Earth-sized exoplanet Speculus 3b orbiting an ultra-cold red dwarf star similar in size to Jupiter. The red dwarf, located some this many light years away, 55 light years away, is 100 times less brighter than the sun and exhibits half the temperatures of our star. అంటే మన సన్ కన్నా బ్రైట్నెస్ కూడా తక్కువ, అట్ ద సేమ్ టైం టెంపరేచర్స్ కూడా సన్తో కంపేర్ చేస్తే ఆఫ్ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ఎక్సోప్లానెట్ నేమ్ ఏంటి అంటే Speculus 3b. అండ్ మన ఎర్త్ సన్ చుట్టూ తిరగడానికి అప్రాక్సిమేట్లీ 24 hours పడుతుంది కదా. ఈ ప్లానెట్ అయితే స్టార్ చుట్టూ 17 hours రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒకటి, Speculus 3b ఒకటి, అండ్ ఇంకోటి WASP 193b ఒకటి. ఓకే, రైట్. సో దీస్ థింగ్స్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ 33rd క్వశ్చన్. యా, ఇక్కడ ఒక స్పేస్ ఏజెన్సీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మూన్ పైన రైల్వే సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. విచ్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ రీసెంట్లీ ప్లాన్డ్ టు బిల్డ్ ది ఫస్ట్ రైల్వే సిస్టమ్ ఆన్ ద మూన్ కాల్డ్, ద రైల్వే సిస్టమ్కి వాళ్ళు పెట్టిన నేము ఫ్లోట్, FLOAT, ఫ్లోట్. వాట్ యాక్చువల్లీ అబ్రివేషన్ ఆఫ్ ఫ్లోట్? ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ అనే ట్రాక్. ఫ్లోట్ మీన్స్ ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ అనే ట్రాక్. యాక్చువల్గా 2030 కల్లా ఒక లూనార్ బేస్ని మూన్ పైన సెటప్ చేయాలని చెప్పి టార్గెట్ నాసా వాళ్ళది. అక్కడ నుంచి మార్స్ పైకి వెళ్ళడానికి లైక్ ఎర్త్ టు మార్స్ వయా మూన్ అన్నట్టు. ఓకే, మూన్ పైన 14 days సన్నీ డేస్ ఉంటాయి అండ్ 14 days డే ఉంటుంది, 14 days నైట్ ఉంటుంది కదా. సో ఈ డే టైంలో ఎర్త్ నుంచి స్టార్ట్ అయ్యి మూన్ పైకి రీచ్ అయ్యి అండ్ అక్కడ కొంచెం రిలాక్సేషను అండ్ ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్యాక్ చేసుకోవడానికి కానీ ఒక లూనార్ బేస్ని సెటప్ చేయబోతున్నారు ఇక్కడ మూన్ పైన. ఆ లూనార్ బేస్లో భాగంగానే ఒక రైల్వే సిస్టమ్ని, ఈ రైల్వే సిస్టము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ టెక్నాలజీ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అండ్ ఈవెన్ సోలార్ టెక్నాలజీ ఆల్సో. ఓకే, రైట్. సోలార్ ప్యానల్స్ ద్వారా కూడా అంటే ఎనర్జీ జనరేట్ చేసుకోవడానికి సోలార్ ప్లేట్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా కూడా దిస్ రైల్వే సిస్టమ్ వర్క్ అవుతుంది. అండ్ మూన్ పైన ఫస్ట్ టైము రైల్వే సిస్టమ్ని డెవలప్ చేస్తున్నటువంటి స్పేస్ ఏజెన్సీ ఏది అంటే నాసా. What is the track name ante float? What is float? Flexible levitation on a track. Flexible levitation on a track. That's all about this 33rd question, right? Next to 34th question. Just read the question. Here one international organization. What is that? ADB, Asian Development Bank. ఒక స్టేట్ గవర్నమెంట్కి పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము $148.5 million లోన్స్ని ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్ కంటే సిక్కిం. ఆప్షన్ 1 is the correct answer. Simply, what is the international organization name? ADB, headquarter Manila, Philippines, Manila. How much amount they are providing as a loan? $148.5 million. For what purpose? To enhance power distribution system. Which state lo? Sikkim lo. That's it. Organization, international organization ADB. Loan amount $148.5 million.
state Sikkim for the purpose for the development of power distribution system, right? That's all about 34th question. Next 35. Yeah, ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ రీసెంట్గా 250th ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంది ఆన్ May 14th. రిమెంబర్ దట్ ఈస్ మజ్గాన్ డాగ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. మజ్గాన్, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మజ్గాన్ డాగ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ 250 years ఒక చిన్న డ్రై డాక్లో స్టార్ట్ చేశారు 1774లో, అండ్ 1960లో ఫుల్లీ ఇన్కార్పొరేట్ అయింది, 1934లో ఇన్ఫ్యాక్ట్. 1960లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేక్ చేసుకుంది, అంటే పిఎస్యుగా మారినటువంటి ఇయర్ పిఎస్యు 1960లో. దిస్ మజ్గాన్ డాగ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైలో ఉంటుంది, ముంబై. అండ్ దీన్ని సెటప్ చేసి ఇప్పటికి 250 years కంప్లీట్ అయింది. ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ రీసెంట్గా 250th ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంది అంటే దట్ ఈస్ మజ్గాన్ డాగ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబైలో ఉంటుంది హెడ్ క్వార్టర్. అండ్ ఎస్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1774, రైట్? దట్స్ ఇట్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 35th కంప్లీట్ అయింది, రైట్? నెక్స్ట్ 36th క్వశ్చన్. 36th, దట్ ఈస్ ద లాస్ట్ బిఫోర్ క్వశ్చన్ ఆఫ్ దిస్ May 16th to 23rd లాస్ట్ పార్ట్, రైట్? మన ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి అండ్ ఏ కంట్రీతో మన ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రీసెంట్గా టెర్రరిజంని కౌంటర్ చేయడానికి ఎక్సర్సైజ్ తర్కష్ని కోల్కతా వెస్ట్ బెంగాల్లో కండక్ట్ చేశారు. అది 7th edition. అండ్ ఎస్, దట్ ఈస్ విత్ ద USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 36th క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఎక్సర్సైజ్. వాట్స్ ఎక్సర్సైజ్ తర్కష్? ఏంటి ఎక్సర్సైజు? టు కౌంటర్ టెర్రరిజం. ఎవరెవరికి జరిగింది? ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి, అండ్ అమెరికాకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎన్నో ఎడిషను? 7th edition. ఈవెన్ 6th edition ఆల్సో మన ఇండియాలోనే జరిగింది, చెన్నై, తమిళనాడులో 2023 లాస్ట్ ఇయర్ జనవరిలో. ఓకే, రైట్? అండ్ ఎక్సర్సైజ్ నేమ్డ్ యాజ్ తర్కష్ టు కౌంటర్ టెర్రరిజము, 7th edition, ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అమెరికా, USA. అండ్ ద 7th edition వాజ్ హెల్డ్ ఇన్ కోల్కతా, వెస్ట్ బెంగాల్, రైట్? నెక్స్ట్ 37th, అండ్ దట్స్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్, దిస్ పర్టికులర్ కరెంట్ అఫైర్స్, 16th to 23rd కరెంట్ అఫైర్స్. ఫస్ట్ టైము ఇండియాలోనే శాటిలైట్ ఇన్సూరెన్స్ కవర్ని టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. అంటే శాటిలైట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఆపరేటర్స్ ఇండియన్ స్పేస్ సెక్టర్కి సంబంధించి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న శాటిలైట్స్కి అండ్ వన్స్ సెండ్ చేసిన తర్వాత ఏవైనా సోలార్ విండ్స్ వచ్చి కానీ, లేకపోతే ఒక శాటిలైట్ ఇంకో శాటిలైట్తో ఢీ కొట్టి కానీ, యాక్సిడెంట్ అయి కానీ, ఒకవేళ శాటిలైట్ కానీ డ్యామేజ్ అయితే దానికి సంబంధించినటువంటి అమౌంట్ని ఇన్సూరెన్స్ రూపంలో ప్రొవైడ్ చేయడానికి టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్. ఇక్కడ టాటా అంటే మన ఇండియాది, AIG అంటే అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూపు. ఇద్దరు కలిసి సెటప్ చేసినటువంటి జాయింట్ వెంచరే టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ గ్రూపు. కంపెనీ లిమిటెడ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఇండియాస్ ఫస్ట్ satellite in orbit third party liability insurance policy, which provides critical financial protection to meet the needs of satellite manufacturers and operators in the Indian space sector. With this, Tata AIG General Insurance becomes the first private insurer in India to offer satellite insurance cover. So, one satellite ni orbit loki send chesin tarvata ఏదైనా సోలార్ విండ్ వల్ల కానీ, లేకపోతే ఒక శాటిలైట్ ఇంకో శాటిలైట్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ డ్యామేజ్ అయితే, అలాంటి సిచ్యువేషన్లో ఆ శాటిలైట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీస్ అండ్ ఆపరేట్ చేస్తున్న కంపెనీస్కి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం లాంచ్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పాలసీ. మన ఇండియాలోనే ఫస్ట్ టైము శాటిలైట్ ఇన్సూరెన్స్ కవర్ని ఇనిషియేట్ చేయడము. అంటే ఈ కంపెనీస్ అన్ని కూడా ఫస్ట్ పాలసీస్ని పర్చేజ్ చేస్తే ప్రీమియమ్స్ పే చేసి అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ని అన్ని కన్సిడర్ చేసి ప్రీమియం ఫిక్స్ చేస్తారు. దెన్ వన్స్ ఏమైనా డ్యామేజ్ అయితే దిస్ టాటా AIG జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ compensation ప్రొవైడ్ చేస్తుంది. The first of its kind initiative to launch satellite insurance cover in India is by which insurance company? అంటే it's a general insurance company. It's a Tata AIG general insurance company. That's all about 37th, and that's all about even 16th to 23rd current affairs with a different dates on a different class. We will meet again. Thank you. Right.